థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఎండోక్రైన్ గ్లాండ్ అంటే ఒక చోట హార్మోన్ ప్రొడ్యూస్ చేసి అది బాడీలో అన్ని సెల్స్‌ని యాక్ట్ చేస్తుంటే అప్పుడు దాన్ని హార్మోన్ అనేది అంటాము. సో, థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాంట్లో ఆ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువుంది అంటే హైపర్‌థైరాయిడిజం, థైరాయిడ్ హార్మోన్ తక్కువుంది అంటే హైపోథైరాయిడిజం అని అంటాము. బట్ ఇది మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలో కామన్ ఉంటుంది. అండ్ ఇది హైపోథైరాయిడ్ అనేది హైపర్ థైరాయిడిజం కంటే కూడా చాలా కామన్‌గా చూస్తుంటాము. ఇది మనకి మెడ దగ్గర ఒక థైరాయిడ్ గ్లాండ్ అని ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్ అనేది తయారవుతుంది. థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీలో బ్రెయిన్‌లో నుంచి వచ్చే హార్మోన్స్ ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ హార్మోన్ మనకి కింద అండాశయాల్లో ఉన్న ఓవరీస్‌లో ఉన్న ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. అలానే మనకి థైరాయిడ్ హార్మోన్ బ్రెయిన్‌లో ఉన్న ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ హార్మోన్ తోటి ఇంటర్చేంజ్ అయ్యి దాని వల్ల కూడా మనకి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్‌గా వస్తుంది. సో, థైరాయిడ్ హార్మోన్ ఎక్కువున్నా, తక్కువున్నా గానీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడము, పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీగా ఉండడం అండ్ బ్లడ్ క్లాట్ తోటి ఉండడం, కడుపు నొప్పి ఎక్కువ ఉండడము. సో, అలా ఉండడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అండ్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ చాలా కామన్ ఉంటుంది. అండ్ ఇంకా థైరాయిడ్ హార్మోన్ హైపోథైరాయిడిజం ఉండడం వల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతుంటుంది. వెయిట్ గెయిన్ ఎక్కువైనప్పుడు ఇంకా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువవుతుంటుంది. థైరాయిడ్ హార్మోన్స్ బాడీలో ఉన్న ఫాలికల్స్, యూట్రస్ పైన కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అది ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ తోటి ఇంటర్ఫియర్ అయ్యి రెగ్యులర్‌గా ఎగ్ రిలీజ్ అవ్వకుండా, ఓవ్యులేషన్ అవ్వకుండా చూస్తుంది. సో, దానివల్ల మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా అవ్వడం చాలా కామన్ ఉంటుంది. థైరాయిడిజం ఉందంటే హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో థైరాక్సిన్ హార్మోన్ అనేది తక్కువ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నీరసంగా ఉండడము, ఫేస్ కొంచెం పఫీ ఉండడము అండ్ చాలా లో ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడం అండ్ తక్కువ తిన్నా గానీ బరువు పెరగడం అలాంటి సింప్టమ్స్ చూస్తుంటాము. స్కిన్ కూడా రఫ్ అయిపోవడము. హైపర్ థైరాయిడిజం ఉన్నవాళ్ళు హైపర్ యాక్టివ్ ఉండడము, వాళ్ళసలు హీట్‌ని టాలరేట్ చేయలేకపోవడము, ఎంత తిన్నా బరువు తగ్గిపోతూ ఉండడము, ఎప్పుడు కూడా యాంగ్షియస్‌గా ఉండడము, వాళ్ళ గుండె దడ తెలియడము ఇలాంటివి సైన్స్ అన్ని చూస్తుంటాము. సో, హైపర్ థైరాయిడిజంకి కంప్లీట్‌గా అపోజిట్ ఉంటుంది. ఎనీ ఎక్స్‌ట్రీమ్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటే అది థైరాయిడ్‌దే అని కన్సిడర్ చేస్తాము. పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నా గానీ, ఎప్పుడైనా గానీ మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయంటే ఫస్ట్ బేసిక్ స్కాన్ చేయించుకోవాలి అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీలో గూడా మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నా గానీ, మీరు కన్సీవ్ అయినా గానీ థైరాయిడ్ హార్మోన్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ గానీ, ఎక్సెస్ వల్ల మన మెన్స్ట్రువల్ సైకిల్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కన్సీవ్ అవ్వడానికి కూడా ఇబ్బందవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో గూడా బేబీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, విమెన్‌కి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా గానీ, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నా గానీ, కన్సీవ్ అయినా గానీ థైరాయిడ్ హార్మోన్ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, థైరాయిడ్ హార్మోన్ ముందు అంటే థైరాయిడ్ హార్మోన్‌కి బ్లడ్ టెస్ట్ తోటే థైరాయిడ్ హార్మోన్స్‌ని మనం డిటెక్ట్ చేస్తాము. అది అవైలబుల్‌గా లేకుండే. ఇప్పుడు మనకున్న డయాగ్నోస్టిక్ టెక్నాలజీస్ వల్ల చాలా కామన్‌గా సింపుల్ బ్లడ్ టెస్ట్ థైరాయిడ్ ప్రొఫైల్ అని చేస్తాము. అంటే T3, T4, TSH అని 3 హార్మోన్స్ టెస్ట్ చేస్తాము. సో, మనకి అది డెఫిషియన్సీ ఉంది, హైపోథైరాయిడిజం ఉంది అంటే మన బాడీలో థైరాక్సిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో, మనం ఎక్స్‌టర్నల్‌గా మనము వాల్యూని బట్టి డోస్ అనేది ఇస్తాము. ఆ థైరాయిడ్ టాబ్లెట్ డైలీ మార్నింగ్ పడగడుపున వేసుకోవాలి. వేసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాతనే ఫుడ్ తీసుకోవాలి. అదే హైపర్ థైరాయిడ్ అంటే బాడీలో థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందంటే దాన్ని తగ్గించడానికి వేరే టాబ్లెట్ ఉంటుంది. సో, ఇలా మెడికేషన్స్ వల్ల మనం థైరాయిడ్‌ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ అది ఆ మెడికేషన్ డోస్ కూడా మళ్ళీ రిపీట్ బ్లడ్ టెస్ట్ తోటి మెయింటైన్ అవుతుందా లేదా అని అడ్జస్ట్ చేస్తాం. థైరాయిడ్ ప్రొఫైల్ ఫెర్టిలిటీకి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. థైరాయిడ్‌లో అబ్నార్మాలిటీస్ ఉంది అంటే పీరియడ్స్ ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వదు అండ్ ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, దానివల్ల మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది. ఓవ్యులేషన్ పీరియడ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎగ్ రిలీజ్ అయినా గానీ క్వాలిటీ బాలేకపోయేసరికి కన్సీవ్ అవ్వరు. అండ్ కన్సీవ్ అయినా కానీ మిస్‌క్యారేజెస్ రిస్క్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో, థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉంది అంటే ఖచ్చితంగా
థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉంది అంటే ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని అది కరెక్ట్ చేసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలి.